కాపు అయితే కాపులో ఎటువంటి ఏం లేదు, తగ్గేది లేదన్నట్టు రిజల్ట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా రావడం మీకు ఎలా ఉందన్న? బాగుందన్న. బాగుందా? అంటే మీకు పోయిన సంవత్సరం ఇలాగే వచ్చిందా, ఈ సంవత్సరం ఇలాగ వచ్చింది? ఈ సంవత్సరం ఇలాగ వచ్చిందన్న. ఈ సంవత్సరం ఇలా వచ్చింది. రైతులందరూ నమస్తే అన్న, నా పేరు నాగార్జున. ఇక్కడ వర్కూరు గ్రామంలో ఇక్కడ ఫీల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పత్తి పొలంలోనే ఇక్కడ వచ్చేసి మనవి భూమిత్ర ఆర్గానిక్స్ వారివి ఇక్కడ కంపెనీ నుంచి ఇక్కడ స్ప్రే చేయడం అయితే జరిగింది. ఇవి వచ్చేసి ఒకటి వెలాక్స్, తర్వాత మాస్టర్, తర్వాత బసవ, ఇక్కడ 3 స్ప్రే చేయడం అయితే జరిగిందన్న. ఇక్కడ రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అని దాని గురించి ఇప్పుడు అన్న కూడా అడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏ ఊరన్నా? వర్కూరు అన్న. అన్న ఏం పేరు అన్న? ఈ పేరు వినోద్ అన్న. వినోద్. ఏ మండలం? కోడూరు మండలం, కర్నూలు జిల్లా. మీకు ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తారన్న? ఎకరన్నర పొలం. ఇది మీకు ఇక్కడ రోడ్డు బిట్టికే పక్కనే ఉంది కదన్నా? ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ రోడ్డు బిట్టికే ఉందన్నమాట. అక్కడ మీవేనా ఇండ్లు? ఇంటి వెనకాలే పొలము, ఇంటి వెనకాలే పొలం ఇక్కడ సాగు చేయడం జరిగింది. ఇక్కడ మొదటగా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ మందుల గురించి చెప్పే బదులు ఇక్కడ రిజల్ట్ ఏ విధంగా వచ్చేది చూద్దాం. ఇక్కడ చూసుకోండి అన్న. ఓకే, బసవ ఇక్కడ మనకి వచ్చేసి వెలాక్స్ మాస్టర్ అయితే కొట్టారు, కానీ అవి డబ్బాలు అవి నేను తీసుకురావడం మర్చిపోయినా. ఇవి 2 తెచ్చుకున్నా. వెలాక్స్ కొట్టినాక మీరు ఎన్ని రోజులు మీరు స్ప్రే చేశారన్న? 15 రోజులకు చేసినాం. 15 రోజులు. సరే, ఇక్కడ మొదటిగా వచ్చేసి చెట్టు మొత్తాన్ని అంటే పొలం ఏ విధంగా ఉంది అని దాని గురించి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ సైడ్ కొమ్మలు చూసుకోండి, అందులో కింద నుంచి కాయ కూడా అవట కూడా కానీ ఒకే విధంగా రావడం అయితే జరిగింది. సైడ్ కొమ్మలు అయితే వచ్చి అలాగే గొలుసు కట్టు కాపు రావడం అయితే జరిగిందన్న. ఇక్కడ ఏ చెట్టు అయినా కానీ చూసుకున్నా మనకి ఇక్కడ గొలుసు కట్టు కాపు వస్తూనే ఉంది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఈ చెట్టు అలాగే ఉంది, ఈ చెట్టు అలాగే ఉంది, ఇగో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇక్కడ చూసుకోండి, చెట్టు అయితే కాపు బాగుంది. కాపు అయితే కాపులో ఎటువంటి ఏం లేదు, తగ్గేది లేదన్నట్టు రిజల్ట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా రావడం మీకు ఎలా ఉందన్న? బాగుందా? అంటే మీకు పోయిన సంవత్సరం ఇలాగే వచ్చిందా, ఈ సంవత్సరం ఇలాగ వచ్చింది? ఈ సంవత్సరం ఇలా వచ్చింది. ఇక్కడ చూసుకోండి తమ్ముడు, కొంచెం దగ్గర కెమెరా. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ కాయ అవట ఒకే విధంగా కనబడతా ఉంది. చెట్టుకి తగ్గట్టుగా మనకి కాయ అవట రావడం జరిగింది. అంటే చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయన్న మామూలుగా? 30-40 ఉండొచ్చు అన్న. 30-40 ఉండొచ్చు. 30-40 కాయలు రావడం అయితే జరిగింది. మళ్ళీ నువ్వే చెప్తున్నావు స్వయంగా కదా, 30-40 కాయలు ఉండొచ్చు అని చెప్తున్నావు. మరి మొదట్లో వచ్చేసి వెలాక్స్ కొట్టినావు కదా, వెలాక్స్ కి ఏమేమి పోయింది? తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, జీడ మొత్తం క్లీన్ అయిపోయింది. దాని మీకు ఎదుగుదల ఎలా ఉంది? బాగుంది, ఎదుగుదల బాగా వచ్చింది. సైడ్ బ్రాంచ్ కూడా బాగా వచ్చినాయి. మళ్ళీ అది కొట్టినాక మళ్ళీ 2 స్ప్రే వచ్చేసి మీరు మాస్టర్ చేసినారు. మాస్టర్ కొట్టాక మీకు ఏ విధంగా రిజల్ట్ వచ్చింది? తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, జీడ మొత్తం క్లీన్ అయిపోయింది. సైడ్ బ్రాంచ్ కూడా పెరిగిపోయినాయి. ఇక్కడ సైడ్ బ్రాంచ్ పెరిగిపోయి 2 స్ప్రేకి వచ్చేసి మీకు పూత సట్టు వచ్చి అలాగే మీకు చెట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది. మళ్ళీ 3వ స్ప్రేకి వచ్చేసి మీరు బసవ స్ప్రే చేశారు. అంటే ఎన్ని రోజుల తర్వాత ఇప్పుడు స్ప్రే చేశారు? 15 రోజుల తర్వాత. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది బసవ? 6 days అయింది. అంటే బసవ స్ప్రే చేసి ఇక్కడ 6 రోజులు మాత్రం అవుతుందని అన్న చెప్పడం అయితే జరుగుతుంది. మళ్ళీ రిజల్ట్ అయితే బాగుందన్న బసవ? బాగుందన్న. ప్రతి రైతన్నా ఉపయోగించుకోవచ్చు. ఈ 6 రోజులకు గాను కాయ మీకు మొదట్లో మీకు వెలాక్స్ మాస్టర్ కొట్టినాక మీకు పూత చెట్టు బాగుంటది. పూత చెట్టు మీద బాగుంది కదా, అప్పుడు మీరు 3 స్ప్రేలో మీరు ఏం గమనించారన్న? 3 స్ప్రేలో పూతల పురుగు, కాపు చెట్టు బాగా కలుసుకుంది. బసవ జోడు కొట్టిన తర్వాత పూత బాగా వచ్చేసింది. అలాగే కాయ కూడా అవట కూడా బాగా వచ్చింది. ఇటు చూసుకున్నా కానీ కాయ అవట అయితే బాగుంది. అంటే ఈ కొమ్మ చూసుకున్నా, ఈ కొమ్మ చూసుకున్నా అంతా ఒకేలాగా ఉంది కదన్నా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి వెలాక్స్ మాస్టర్ బసవ కొట్టేశారు. మళ్ళీ రిజల్ట్ అయితే ప్రతి రైతైనా కానీ ఉపయోగించుకోవచ్చు. ఏ రైతైనా ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ రైతు మాటలు ఇక్కడ వింటున్నాము. ప్రతి ఒక్క రైతన్నకైతే అర్థమవుతుంది. మన భూమిత్ర ఆర్గానిక్స్ వారివి ఇక్కడ స్ప్రే చేయడంతో వెలాక్స్ మాస్టర్ బసవ 3 స్ప్రేలు చేశారు అన్న. మన 4వది ఫార్మర్ 2.0 మళ్ళీ కొడతారన్న రిజల్ట్? రిజల్ట్ అయితే వస్తుంది, బాగా మంచిగా వస్తుంది. ఇది ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో 4వ స్ప్రే వచ్చేసి అంటే ఫార్మర్ 2.0 అది ఏంటికి పనిచేస్తుంది అంటే మన కాయ ఇప్పుడు ఇది లైట్గా ఇది చిన్నగా అవుటగా ఉంది కదా, అది ఒకసారి ఈ కాయ చిన్నగా అవుట ఉంది కదా, ఇక్కడ కాయ లా ఉంది. మనకు ఈ కాయ మనకు ముందు కాపు వచ్చిన దానికి మనకి తొందరగా కలుసుకొని మనకి పత్తి పలిగే విధంగా చూసుకునేది ఫార్మర్ 2.0 స్ప్రే చేస్తే మనకి కాయ ఎక్కువ అవట దీని లావుగా వచ్చి మనకు పంటను మనకు తక్కువ టైంలోనే
మనకు పంట అనేది చేతికి ఇవ్వడం అయితే జరుగుతుందన్న. మళ్ళీ స్ప్రే చేస్తారన్న? చేస్తారు. ఇప్పుడు మనం 3 స్ప్రేలు అయితే మీకు నమ్మకం వచ్చేది కదా, మళ్ళీ 4వ స్ప్రే కూడా ఫార్మర్ 2.2 చేస్తారా? చేస్తారు. మళ్ళీ రైతన్న చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 3 స్ప్రేలు అయితే చేశారు, వెలాక్స్, మాస్టర్, బసవ. అలాగే ఇప్పుడు వచ్చేసి 4వ స్ప్రే కూడా నేను చేపడం అయితే జరుగుతుందన్న. అది కూడా వీడియో పెట్టేస్తాను. మన ఛానల్ని ప్రతి ఒక్కరూ రైతన్న కానీ ఫాలో అవ్వండి. ప్రతి రైతన్నకి యూజ్ అవుతుంది. ఎక్కడైనా కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ చెట్టు మనకు అధికంగా కాయలు మంచి అవుటగా కనపడి ఇక్కడ ఎక్సలెంట్గా రావడం అయితే జరిగింది. కాపీ విషయంలో ఎటువంటిది ఏం లేదన్న. మళ్ళీ కాపీ విషయంలో అయితే మీకు ఎటువంటి లోడ్ అయితే లేదు కదా, మళ్ళీ చెట్టు తగ్గట్టుగానే కాయ బాగా వచ్చింది కదా, మళ్ళీ ప్రతి రైతానికి యూజ్ అవుతుంది. మళ్ళీ ఎవరికైనా ఏ రైతుకైనా కానీ మన భూమిత్ర ఆర్గానిక్స్ పెస్టిసైడ్ మందులు కావాలనుకుంటే కింది నెంబర్ కాల్ చేయండి. ఇది వచ్చేసి కోడంబూర్లో దొరుకుతాయి. మళ్ళీ మీకు మేము అందుబాటులో ఉంటాము. ఈ కింది నెంబర్ కాల్ చేయండి. మళ్ళీ రేపు మళ్ళీ వెళ్దాం. బాగా అందరికీ నమస్తే.